ये मेरे लिए राजनीति नहीं है, ये मेरे लिए लाइफ मिशन है, इसको छोड़ने वाला नहीं हूं मैं। और मैं गारंटी करके कह रहा हूं, आप लिख लो, आप लिख लो, जाति जनगणना को कोई शक्ति नहीं रोक सकती है। సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు అందుబాటులో పెట్టింది అధ్యక్ష. దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసేది. బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని తీర్చి ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలను సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా వీటిలో సర్వే చేస్తాం, అన్నిటినీ పొందుపరుస్తాం. ఎస్ఎస్టీసీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. రెజల్యూషన్ మూడ్ ఎస్సీ ఎస్టీ ఎలాగో కులగణన జరుగుతుంది కాబట్టి ఓబీసీ కులగణనలో ఆ సెన్సస్ లో చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిజల్యూషన్ పంపుతా ఉన్నాము. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కులగణన సర్వే ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు. 85,000 మంది ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. 8,500 మంది వాళ్లను పర్యవేక్షిస్తున్నారు. యాభై 56 అంశాలకు సంబంధించి కోడ్ రూపంలో ప్రతి ఒక్క 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్, ఆ ఎన్యూమరేటరు ఈ 56 అంశాలను ఐడెంటిఫై చేసి కోడ్ రూపంలో ఆ ఫామ్స్ నింపి ప్రభుత్వానికి ఆ సంబంధిత ఉన్నతాధికారులకు వాళ్ళు అందిస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఈ సర్వేకి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వారి అభ్యున్నతికి, వారి అభివృద్ధికి నాంది పలకాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రిజల్యూషన్ నుంచి రిపోర్ట్ వరకు, నిర్ణయం నుంచి నివేదిక వరకు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం లోపల ప్రవేశపెట్టి తీర్మానం తీసుకొని కరెక్ట్ సంవత్సర కాలం లోపల నివేదికను సేకరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆచరణకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంది. తెలంగాణలో కుల గణన రెక్కతేరింది. తెలంగాణలో మొత్తం 3,54,77,554 మంది అంటే 96.90% మంది సర్వేలో పాల్గొన్నారు. పలు కారణాల వల్ల 3.10% మంది సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25%, ముస్లిం మైనార్టీల బీసీల జనాభా 10.08%. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33%, ముస్లిం మైనార్టీ ఓసీల జనాభా 2.48%, మొత్తం ముస్లిం మైనార్టీల జనాభా 12.56%, రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా
15.79%. ఈ సర్వే రిపోర్టు వెరీ కాంప్రహెన్సివ్, వెరీ సిస్టమాటిక్, ఇంక్లూసివ్. మరి గతంలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, బీహార్లో జరిగింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ కవరేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎంత మెటిక్యులస్ గా జరిగిందంటే మరి ఈ స్థాయిలో భారతదేశంలో సర్వే జరగలేదు. ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు.